ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం ఆధ్వర్యంలో గత 20 రోజుల నుండి కడప కార్పొరేషన్ దగ్గర 5 డిమాండ్లపై రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా ఇప్పటివరకు కమిషనర్ గాని జాయింట్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ గాని సంప్రదింపులు జరిపిన దాఖలాలు లేవని సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మండిపడ్డారు. ఆయన రిలే నిరాహార దీక్షలు చేస్తున్న వర్కర్లకు మద్దతు పలికారు. గత 21 రోజు నుంచి కడప కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు అనుబంధం రిలే నిరాహార దీక్షలు ప్రధానమైనటువంటి 5-6 డిమాండ్లపైన చేస్తూ ఉంది. ఇప్పటి వరకు కార్పొరేషన్ కమిషనర్ కానీ జాయింట్ కమిషనర్ కానీ డిప్యూటీ కమిషనర్ కానీ ఇప్పటి వరకు వచ్చి వాళ్ళతో సంప్రదింపులు జరపలేదు. అలాగే స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వీళ్ళను పరామర్శించి వాళ్ళ సమస్యలు ఏంటి అనేటువంటిది అడిగిన పాపాన పోలేదు. సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారే రెండోసారి ప్రధానమంత్రి అయినప్పుడు బహిరంగంగా దేశంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్నటువంటి సేవ విలువగట్టలేనిది, వాళ్ళే లేకపోతే దేశ ప్రజలు అంటురోగాలతో అనారోగ్యంతో వాళ్ళ సంపాదనలో అత్యధిక భాగము ఆసుపత్రులకు ఆరోగ్యానికే పెట్టాల్సి వస్తుంది. వాళ్ళకి ఇచ్చేటువంటి జీతము చాలా స్వల్పము, వాళ్ళు చేసేటువంటి సేవ చాలా గొప్పది అని చెప్పి దేశ ప్రధానే ప్రకటన చేశాడు. అయినా కానీ ఇప్పటి వరకు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడం లేదు. దశాబ్దాలు గడుస్తున్నా పర్మనెంట్ చేయడం లేదు. వాళ్లకు డిఏలు కానీ ఈఎస్ఐ కానీ లేకపోతే ఇతరత్ర అరియర్స్ కానీ ఇవ్వడం లేదు. చనిపోయినటువంటి కార్మికుల కుటుంబాలకు కారుణ్య మరణాల ఉద్యోగాలు ఇవ్వడం లేదు. అవినీతి అధికారులను వదిలిపెట్టి అధికారులు చెప్పినటువంటి పని చేసిన వాళ్లకు పనిష్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ఈ రకమైనటువంటి తప్పుడు పద్ధతుల్లో కార్పొరేషన్లో పని జరుగుతూ ఉంది. దీన్ని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ కడప జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ నెల 20వ తేదీ నుంచి మున్సిపల్ కార్మికులు చేయబోతున్నటువంటి నిరవధిక నిరాహార దీక్షలకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తాము. సంఘీభావ కార్యక్రమాలు నిర్వహిస్తాము. పాలకుల్లో ప్రభుత్వ అధికారుల్లో మార్పు వచ్చేంత వరకు కార్మికులు చేసేటువంటి ఉద్యమాలకు అండదండగా వెన్నుదన్నుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ తెలియజేస్తూ ఉంది. జి చంద్రశేఖర్, సిపిఎం జిల్లా కార్యదర్శి, కడప.